నాడమ్మా బ్రతుకును మార్చే దేవుడు వస్తున్నాడయ్యా, బ్రతుకును మార్చే దేవుడు. లోకంలో ఎన్నో మాటలు విన్నా బ్రతుకు మారదుగా. లోకంలో ఎన్నో మాటలు విన్నా బ్రతుకు మారదుగా. దేవుని మాట విన్నావేనా మనిషి బ్రతుకే మారేదులే. దేవుని మాట విన్నావేనా మనిషి బ్రతుకే మారేదులే. చెడులో ఉన్నవాడు వెలుగులోకి వచ్చి, చెడులో ఉన్నవాడు వెలుగులోకి వచ్చి దేవుడి సన్నిధిలో ఆశీర్వాదమే. దేవుడి సన్నిధిలో ఆశీర్వాదమే పొందుకుంటాడు. పొందుకుంటాడు దేవుడితో ఉన్నవాడుగా, దేవుడితో ఉన్నవాడుగా. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు చక్కగా దేవుడు మాట వినే మనస్సు ఇక్కడ పెట్టండి. మనస్సు లేకుండా దేవుడి మాట నీకు అర్థం కాదు. దేవుడు మాట మనకు అర్థం కావాలంటే మనస్ఫూర్తిగా వినాలి. చాలా మంది జీవితాలు దేవుణ్ణి నమ్ముకుంటారు, ఎందుకంటే దేవుడి చేత మేము ఆస్వాదించబడాలి అనే కోరిక కలిగిన ప్రతి మనిషి కూడా దేవుణ్ణి నమ్ముకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. ఓ కుటుంబం దేవుడి చేత ఆస్వాదించబడాలనే కోరిక కలిగినప్పుడు దేవుడి చేత మాకున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా మేలు చూడాలి అనే ఆశాభావం కలిగిన వారు దేవుణ్ణి నమ్ముకుంటారు. దేవుడు మందిరానికి వెళ్ళే వ్యక్తుల కింద మారుతూ ఉంటారు. కానీ చాలామంది జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుడు మందిరానికి వెళ్ళే వ్యక్తులుగా ఉన్నా వారి జీవితాల్లో ఏమాత్రం కూడా ఆశీర్వాదం లేకుండానే కనబడుతూ ఉంటారు. వారు అనుకుంటూ ఉంటారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడు మందిరం వెళుతూ ఉన్నాను, కానీ ఆ జీవితంలో ఆశీర్వాదం కనబడతలేదు, నా కుటుంబంలో మేలు కనబడతలేదని చాలా సందర్భాల్లో వారు బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు వాక్యం ఒక్కసారి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవడం మైక్ తీసుకుని. యెషయా గ్రంథం 55:8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా. చాలు, దేవుడి స్తోత్రం. చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుడు మందిరానికి వెళ్ళినా వారి ఆలోచనలు దేవుడు ఆలోచనలతో మమేకం అవ్వకపోవడం వల్ల దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుడు సన్నిధికి వెళ్ళినా ఆశీర్వాదము చూడటం లేదు. దేవుడు ఆలోచనలు ఒకలా ఉంటే దేవుణ్ణి నమ్ముకున్న మనిషి ఆలోచన ఒకలాగా ఉండడం వల్ల దేవుణ్ణి నమ్ముకున్న, దేవుడు మందిరికి వెళ్ళినా నమ్ముకున్న దేవుని బట్టి ఆశీర్వాదాలు చూడలేని వాళ్ళు చాలా భక్తులు కనబడుతున్నారు. దేవుడు ఆలోచనతో నీ ఆలోచన కలగకపోతే, దేవుడు ఆలోచన నీ పట్ల ఉన్నది గ్రహించి నీ ఆలోచన వదిలిపెట్టి దేవుడు ఆలోచనలు ఏకీభవించకపోతే, ఎన్నాళ్ళు దేవుడు మందిరంకి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నా, ఎన్నో దినములు దేవుడు నడిచే వ్యక్తిగా ఉన్నా అనుకున్న ఆశీర్వాదం చూసే వ్యక్తిగా ఉండవు. నేటి దినాల్లో చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, కానీ దేవుడు ఆలోచన కనిపెట్టి ఆయన ఆలోచన తగ్గ జీవితాన్ని మార్చుకుంటలా. దేవుడు నమ్ముకున్న మనిషికున్న ఆలోచన మనుషుడు ఆలోచనతో వెళ్ళిపోతున్నాడు. దేవుడు మందిరంకి వెళుతున్నా దేవుడు ఆలోచనతో ఏకీభవించే మనసు లేక
మనిషికి తోచిన ఆలోచన బట్టి వెళ్ళిపోయేవాడిగా ఉండటం వలన దేవుణ్ణి నమ్ముకున్న మందిరికి వెళుతున్న అటువంటి వారి జీవితాలు చూడలేకపోతున్నారు ఆశీర్వాదం. అందుకే దేవుడు అంటున్నావు, నా పేరుకు దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ నీ తలంపులు వేరుగా ఉన్నాయిరా, నా తలంపులు వేరుగా ఉన్నాయి. దేవుడు మందిరానికి వస్తున్నావు కానీ దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ నాకున్న తలంపు నువ్వు కలిగి లేవు, నాకున్న ఆలోచనలు కలిగి లేవు కనుక నా తలంపులు వేరుగా ఉన్నాయి, నా ఆలోచన వేరుగా ఉంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుడు మందిరానికి వస్తున్నా, నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. దేవుడి స్తోత్రం. తప్పన కొట్టండి. హల్లెలూయా. ఒక మనిషి దేవుడు ద్వారా దీవించబడాలంటే నమ్ముకుంటే చాలదు, నమ్ముకున్న దేవుడు ఆలోచన తగ్గ మన ఆలోచన మారాలి. దేవుడు నమ్ముకున్నంత మాత్రాన జీవితంలో గొప్పవాడు కాలేవు, దేవుడు మందిరికెళ్ళంత మాత్రాన కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం రాదు. ఏ దేవుడైతే నమ్ముకున్నావో, ఏ దేవుడికైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుడు ఉన్నాడని చెప్పి ఒక మందిరంగా వెళుతున్నావో, ఆ దేవుడికున్న ఆలోచన ఏంటో కనిపెట్టి మనిషిగా నీకున్న ఆలోచనలను విడిచిపెట్టి ఆయన ఆలోచన ప్రకారం నీ ఆలోచన మారితే అద్భుతమైన ఆశీర్వాదాలు మనుషులు చూస్తారు. దేవుడి స్తోత్రం. నేటి దినాల్లో ఎంతో మంది దేవుణ్ణి అరుకు తింటున్నారు. ఎంతో మంది దేవుడు మందిరికి వెళ్ళిన కష్టాల వంటి పరిస్థితుల్లో వారి జీవితాలు కనబడుతున్నాయి, బాధల వంటి పరిస్థితుల్లో వారి జీవితాలు కనబడుతున్నాయి. ఎన్నో సంవత్సరాలు దేవుడు సావస్సులో ఉన్నాఅని చెప్పుకుంటారు, దేవుడు మందిరంకి వెళ్ళినా మానకుండా వెళుతూ ఉంటారు. కానీ వారి జీవితాల్లో ఒక ఆశీర్వాదం రాకుండా వారి బతుకుల లోకం కనబడుతూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన వేరుగా ఉంది, దేవుడు ఆలోచన వేరుగా ఉంది. ఒక మనిషి దేవుడి ద్వారా ఆస్వాదించబడాలంటే, ఓ కుటుంబం దేవుడి ద్వారా ఆస్వాదించబడాలంటే, మనిషి జీవితం దేవుడి చేత గొప్పగా మార్చబడాలంటే, దేవుడు నమ్ముకున్న తర్వాత మానవ ఆలోచనలన్నీ కూడా అగాధంలో పాతిపెట్టి దేవుడు ఆలోచన ప్రకారముగా జీవితడవాల. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న ఇంకా నీకు లోక తలంపులు, లోక ఆలోచనలు, లోక ప్లానింగులతో వెళ్ళిపోతూ ఉంటే ఎన్నాళ్ళు దేవుడితో ఉన్నాను, దేవుడికి అవకాశం లేదు కనుక దేవుడు ఆలోచన బట్టి నీ జీవితాన్ని మార్చాలని దేవుడు చూస్తున్నా. నీ సొంత జ్ఞానం బట్టి, సొంత ఆలోచన బట్టి, లోక తలంపుల బట్టి జీవితంలో ముందుకెళ్తున్నావు కనుక జీవిత కాలం అంతా దేవుడితో ఉన్నా, జీవిత కాలం అంతా దేవుడు మందులకు వెళుతున్నా, జీవిత కాలం అంతా పాటలు పాడుతున్నా, నమ్ముకున్న దేవుడు దొరక ఆశీర్వాదం చూడలేక మిగిలిపోయే కుటుంబాలుగా మారిపోతూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, పేరుకు నమ్ముకున్నావు కానీ నా తలంపులు వేరుగా, నీ తలంపులు వేరుగా ఉండేదా. పేరుకు నమ్ముకున్నావు కానీ జీవితంలో నువ్వు కోరుకున్న తలంపులు, మనిషిగా నువ్వు కొన్ని తలంపులు కలిగి ఉన్నావు, దేవుడిగా నేను కొన్ని తలంపులు కలిగి ఉన్నాను. నా తలంపుని తలంపులు ఒక్కటిగా మారే వరకు కూడా నా దూరం ఏది కోరుకున్నా, ఏది ఆశించినా అది పొందుకోలేవు అని దేవుడు వాక్యం, మా దేవుడి స్తోత్రం. అందుకే చాలా కుటుంబాలు దేవుడి సన్నిధికి వెళుతున్న ఆశీర్వాదం లేక మిగిలిపోతున్నారు. దేవుడు మందిరానికి వెళ్ళే వ్యక్తులుగా ఉన్న వారి కుటుంబంలో అభివృద్ధి చూడలేని వారిగా మిగిలిపోతూ ఉన్నారు. ఏ రోజు కూడా మందిరం మానకుండా మందిరంలో కూర్చున్న వ్యక్తిగా ఉన్న ఏ విషయంలో కూడా విజయం సాధించలేని కుటుంబాలుగా మారిపోతున్నాయి. దానికి కారణం గమనిస్తావు. ఈ రాత్రికాలం ముందు దేవుడు నమ్ముకుని జీవితంలో దేవుడు మనస్సు కలిగి నీవు ఉన్నావా, దేవుడు ఆలోచన కలిగి నీవు ఉన్నావా, దేవుడు కలిగి ఉన్న తలంపు కలిగి నీవు ఉన్నావా. లోకంలో ఉన్నప్పుడు నీకున్న తలంపులు దేవుడు నమ్ముకునే తలంపు చచ్చిన వాడిగా మార్చబడాలా. దేవుడు కలిగి ఉన్న తర్వాత, దేవుడు నమ్ముకున్న తర్వాత మనిషిగా నీ తలంపులన్నీ కూడా మరుగు చేసుకొని దేవుడు ఆలోచన బట్టి తలంపులుగా మార్చుకొని అడుగులు వేసిన వ్యక్తిగా మారితే నీకున్న దరిద్రాన్ని దేవుడు తీసివేస్తాడు, నీకున్న పేదరికాన్ని దేవుడు కొట్టివేస్తాడు, నీకున్న అప్పులు కూడా దేవుడు దూరపరుస్తాడు, నీకున్న సమస్యలు కూడా దేవుడు దూరపరిచి తన ఆలోచనతో నీ జీవితం మార్చుకున్నప్పుడు, దేవుడు ఆలోచనలో నీ బతుకుని కట్టుకుంటున్నప్పుడు,
దేవుడు తలంపులకి నీ తలంపులుగా మార్చుకున్నప్పుడు ఏ కొదువ నీ జీవితంలో లేకుండా, ఏ ఇబ్బంది నీ జీవితంలో లేకుండా అన్ని విధాలుగా దేవుడి చేత మనిషి ఆస్వాదించబడతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు లోకంలో ఒక తల్లి కూతురు జీవితం గమనిస్తున్నా, తండ్రి కొడుకు జీవితాలు గమనిస్తున్నా, తండ్రి మనసులో ఉన్న కోరిక కొడుకు మనసులో ఉన్నప్పుడే వారి జీవితాలు గొప్పగా మార్చబడతాయి. తల్లి మనసులో ఉన్న తలంపులు ఆలోచనలు అవే తలంపులు కూతురు మనసులో కూడా ఉంటే గొప్పగా కుటుంబం మార్చబడుతుంది. తండ్రికున్న తలంపులు వేరేగుంటే, తండ్రికున్న ఆలోచనలు వేరేగుంటే, కొడుకున్న తలంపులు వేరేగుంటే ఆ కొడుకును బట్టి తండ్రి బట్టి వారి జీవితాల్లో ఎప్పుడు కూడా మేలు జరగదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడికున్న మనస్సు నీ మనసు ఒక్కటిగా మారితే, దేవుడు ఆలోచనలు నీ ఆలోచనలు ఒక్కటిగా మారితే, దేవుడు తలంపులు నీ తలంపులు ఒక్కటిగా మారితే, ఏ దేవుని బట్టి నువ్వు మేలు కోరుకుంటున్నావు, ఏ దేవుని బట్టి నువ్వు ఆశీర్వాదం కోరుకుంటున్నావు, ఏ దేవుని బట్టి నువ్వు ఆరోగ్యం కోరుకుంటున్నావు, ఏ దేవుని బట్టి విజయం కోరుకుంటున్నావు, దేవుడు తలంపులు బట్టి నీ తలంపులు వదులుకొని, దేవుడు ఆలోచన బట్టి నీ ఆలోచన వదులుకొని దేవుడు ఆలోచనతో చెయ్యి కలిపి వెళ్ళే వ్యక్తిగా మారితే అనుకున్నవన్నీ కూడా రాత్రికాలం ముందు దేవుడు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. నమ్ముకున్నాము పేరుకు మాత్రమే దేవుడిని వదిలిపోలేదు లోక తలంపులు. నమ్ముకున్నాము పేరుకు మాత్రమే దేవుడిని వదిలిపోలేదు లోక తలంపులు. యేసయ్యా యేసయ్యా నిండుగా దీవించండి అడుగుచున్నాను. యేసయ్యా యేసయ్యా నిండుగా దీవించు అడుగుచున్నాను. పంటలోనైనా పాడిలోనైనా ఉద్యోగంలోనైనా దీవించు యేసయ్యా. పంటలోనైనా పాడిలోనైనా ఉద్యోగములోనైనా దీవించు యేసయ్యా. అడిగి అడిగి అలసిపోవాలే దేవుడి కరుణ రాజుగా. అడిగి అడిగి అలసిపోవాలే దేవుడి కరుణ రాజుగా. లోకాసురే మొదలుకుంటే దేవుడు మనసునే తెచ్చుకుంటే, లోకాసురే మొదలుకుంటే దేవుడు మనసునే తెచ్చుకుంటే. నానా దేవా నానా దేవా నానా దేవా నానా దేవా. అడిగిన వేళల్లో దీవిస్తాడమ్మా, అడిగిన వేళల్లో ఆశీర్వదిస్తాడు. అడిగిన వేళల్లో దీవిస్తాడమ్మా, అడిగిన వేళల్లో దీవిస్తాడమ్మా. హల్లెలూయా. నీ మనసు లోకానికి ఇచ్చి తలంపు లోకానికి ఇచ్చి దేవుడు ముందుకెళ్ళి, దేవుడా నన్ను దీవించు ప్రభువా అంటే నోరు అలసిపో తప్ప ఒక్క దీవెనికి రాదు. తప్పులు కొట్టండి. హల్లెలూయా. లోకములోంచి దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఈ మనస్సు మారాలి, తలంపు మారాలి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆయన మనస్సు ప్రకారంగా నీవు కూడా మనస్సు మార్చుకుంటే మోకరించి కన్నీటితో ప్రార్థించిన 10 నిమిషాలకి నీ కార్యం జరిగిపోతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పేరుకు మాత్రమే దేవుణ్ణి నమ్ముకొని పేరుకు మాత్రం అందరికి వెళ్ళి లోక తలంపులు మనసులో నింపుకొని నీ ఆలోచనలు ఇవే, నీ తలంపులు ఇవే,
నీ యొక్క ఉద్దేశం నీవే కొనసాగుకుంటూ దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నా మేనేజర్ అనుకోని దేవుడి ముందుకెళ్ళి ప్రార్థించి మనసు దేవుడికి ఇవ్వకుండా ఆయన ఆధీనంలో పెంచుకోకుండా నీ తలంపు నువ్వు కలిగి ఉండి, నీ ఆలోచన నువ్వు కలిగి ఉండి, నీ ఉద్దేశం నువ్వు కలిగి ఉండి దేవుడి ముందుకెళ్ళి నా తండ్రి నా జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని కూడా తొలగించు నాయనా అని ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తా నీకు ఏంటి ప్రయోజనం చెప్పండి? దేవుడు మనసు ఏదైతే ఉందో ఆ తలంపుల్లోకి మనం మారాలా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. దేవుడికున్న ఆలోచన వేరుగా ఉంది, మనిషికి ఉన్న ఆలోచన వేరుగా ఉంది. ఆ దేవుని బట్టి మన జీవితాలు గొప్పగా మార్చబడాలన్నా, ఆ దేవుని బట్టి మన కుటుంబాలు గొప్పగా మార్చబడాలన్నా, ఆ దేవుని బట్టి అనుకున్న కార్యక్రమంలో జయించే వ్యక్తులుగా ఉండాలన్నా, ఆ దేవుని బట్టి మనం అనుకున్న ప్రతి అప్పుల్లోంచి విడిపించబడే వ్యక్తులుగా ఉండాలన్నా, దేవుడి సహాయం మన జీవితంలో రావాలన్నా దేవుడు తలంపులకు మనం వెళ్ళిపోవాలి. తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో దేవుడి ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకున్న వ్యక్తివైతే నీ తలంపులకు ఎక్కడ కూడా స్థానం ఇవ్వకూడదు, నీ ఆలోచన ఎక్కడ కూడా ప్రయోగించకూడదు. ప్రతి దానిలో కూడా దేవుడు ఆలోచనలు నీ చేతులు కలిపి, దేవుడు ఆలోచనలు ఈ ఆలోచన కలుపుకొని అడుగులు వేసిన వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకుంటూ ఉంటే నేను చీకట్లో దేవుడు ఉంచడు, అగాధములో దేవుడు ఉంచడు, అప్పుల్లో దేవుడు ఉంచడు, బాధల్లో దేవుడు ఉంచడు, కన్నీరు వంటి పరిస్థితుల్లో దేవుడు ఉంచడు. కానీ ఏ దినమైతే నీ తండ్రి చేతుల్లోకి వచ్చి నీ తండ్రి ఆలోచనలో ఏకీభవించే వ్యక్తిగా ఉంటావో పేదవాడిగా ఉన్న నిన్ను రాజుగా కూర్చోబెడతాడు. తప్పకొట్టండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. వారు వదరుచు క్షమించాలి 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఎన్ని రకాల ప్లానింగ్ వేసుకున్నాను, ప్లానింగ్ వ్యర్థమే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హలో హలో సౌండ్ పిచ్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే నరుల యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యర్థము అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి సహాయం చేయకుండా నువ్వు ఎన్ని ప్లానింగ్లు వేసినా, దేవుడి సహాయం చేయకుండా ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా, నీ ఆలోచన మిగిలిపోతే తప్ప నువ్వు అనుకున్న కార్యములో జయించలేవు, నువ్వు అనుకున్న మేలు కూడా జీవితకాలంలో చూడలేవు. ఎందుకంటే ఒక మనిషి లోకంలో గొప్పవాడిగా మార్చబడాలన్నా, అనుకున్న కార్యములో జయించే వ్యక్తులుగా మారాలన్నా, కుటుంబంలో గొప్పవారిగా మార్చబడాలన్నా, లోకంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలన్నా ఆ మనిషి దేవుడు సహాయం చేస్తే తప్ప వాడు గొప్పవాడిగా మారలేడు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు ఇస్తున్న వాగ్దానం గమనిస్తూ ఉంటే నరులు ఆలోచన వ్యర్థమని యెహోవాకు తెలియను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్నావు గాని నీ సొంత ఆలోచనలో పరిగెడుతున్నావా? దేవుడు నమ్ముకున్నావు గాని సొంత ప్లానింగ్లు వేసుకుంటున్నావా? దేవుడు నమ్ముకున్నావు గాని దేవుడి ముందుకెళ్ళి ఆలోచన కనిపెట్టకుండా జీవితంలో గొప్పవాడు కావాలని, బాధల్లోంచి బయట పడాలని, అప్పుల్లోంచి బయటికి రావాలని మట్టి బుర్ర ఉపయోగించి మానవ జ్ఞానం ఆలోచన చేసుకొని ఒకవేళ పరిగే వ్యక్తులుగా ఉంటే మన చెప్పులు అరుగుపోయిన పరిగెత్తాలి తప్ప మనం అనుకున్న కార్యాలు చేయాలని చూడలేము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడి ద్వారా జయాన్ని చూసే వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుడు ఆలోచనలు తగ్గట్టుగా నీ ఆలోచన మార్చుకోవాలి. నీ కుటుంబంలో ఒక మేలు చూడాలి అనుకున్న వ్యక్తిగా ఉంటే నీ ఆలోచన పక్క పెట్టి దేవుడు ఆలోచనలు చేతులు కలపాలి. భవిష్యత్తులో గొప్పవాడిగా నువ్వు మార్చబడాలి అనుకున్న వ్యక్తిగా ఉంటే నీ మట్టి బుర్ర ఆలోచనను పక్క పెట్టి సర్వాధికారి దేవుడు ఆలోచనలు ఏకీభవించి అడుగులు ముందుకేసే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకోవాలి.
అప్పుడే మన జీవితాలు ఆలోచనకర్త అయిన దేవుడి చేతుల్లో మన జీవితం పెట్టుకున్నప్పుడు, నీ భవిష్యత్తు గురించి ఆలోచించే దేవుడి చేతుల్లో నీ జీవితం పెట్టుకున్నప్పుడు, నీ కుటుంబం గురించి తండ్రి ఆలోచించే వ్యక్తులుగా మారుతున్న దేవుడి చేతుల్లో నీ ఆలోచన పెట్టి మార్చుకున్నప్పుడు నీ పట్ల దేవుడు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటాడు, ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉంటాడు. ఆయన వేస్తున్న ఆలోచనలో నువ్వు పేదవాడిగా ఉండాలని దేవుడు కోరుకోడు, నష్టాల్లో ఉండాలని కోరుకోడు. కానీ దేవుడు సర్వజ్ఞానిగా ఉన్నాడు కనుక, సర్వ ఆలోచనకర్తగా ఉన్నాడు కనుక, ఆయన ఉపదేశములు ఉద్దేశములన్నీ కూడా అనంతమైనవి కనుక, అంత ఉన్నతమైన స్థానములో దేవుడు ఆలోచన నడిచే వ్యక్తి జీవితాల్లో అలాగ పెడతాడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది ఇక్కడ. ఆయన వాక్యం గమనిస్తూ ఉంటే ఆకాశం భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కన్నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నమ్మిన తప్పులు కొట్టండి. హల్లెలూయా. ఒకసారి నేల మీద ఉన్న నీ ఆకాశం వైపు చూసి జాంతో కొలవగలవా? కొన్ని వేల కిలోమీటర్ల అవతల ఎత్తులో ఆకాశం ఉంది. దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు ఒక్కటిగా లేవు. నేను ఎంతగానో మీ జీవితంలో దీవించాలని ఆశపడుతున్నాను, కానీ పేరుకు మాత్రం నమ్ముకున్నావు. కానీ నీ తలంపులు వేరుగా ఉన్నాయి, నీ ప్లానింగ్ వేరుగా ఉంది, నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి, నీ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, నా ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, నా తలంపులు వేరుగా ఉన్నాయి. నా తలంపులు ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఉన్నతమైన వాటిగా నా తలంపులు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన కడుపున పుట్టిన బిడ్డ తలంపులు చాలా చిన్నగా ఉంటాయి, కానీ తల్లిగా నీ బిడ్డ పట్ల ఎన్నో పెద్ద తలంపులు కలిగి ఉంటావు. తల్లిగా నువ్వు అనుకున్న తలంపుల్లో నీ బిడ్డ ఉండాలంటే నీ చెప్పు చేతుల్లో ఉండాలి. నీ ఆలోచన ప్రకటించే వ్యక్తిగా అతను ఉంటేనే తల్లిగా నువ్వు అనుకున్న కార్యక్రమాల్లో, అనుకున్న స్థానంలో కుమారుని పెట్టగలుగుతావు. ఒక తండ్రిగా నీ కూతురు పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉంటావు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటావు. నువ్వు అనుకున్న స్థానంలో నీ కూతుర్ని కూర్చోబెట్టాలంటే నీ కూతురుకున్న తలంపులు విడిచిపెట్టి తల్లిగా నీ తలంపుల్లోకి వచ్చిన ఎడల నువ్వు అనుకున్న స్థానంలో నీ కూతురుని కూర్చోబెడతావు. దేవుడి స్తోత్రం. దేవుడు అనుకుంటున్నాడు, మట్టి మనిషిని మహిమకరంగా నేను మార్చాలి అని అనుకుంటున్నాడు. పేదవాడిగా ఉన్న జీవితాన్ని ఐశ్వర్యవంతుడిగా మార్చాలి అనుకుంటున్నాడు. రోగంతో ఉన్నవాడిని స్వస్థపరచాలి అనుకుంటున్నాడు. గొడ్డుమోతుగా ఉన్న వారిని తల్లిగా చేయాలి అనుకుంటున్నాడు. లోకములో ఉన్న వారి జీవితాల్లో చెడులోంచి విడిపించి గొప్పవారిగా మార్చాలి అని ప్రభు అనుకుంటున్నాడు. అనుకున్న దేవుడు చేతుల్లో నువ్వు ఉండగలిగితే, అనుకున్న దేవుడు ఆలోచనలో నువ్వు ఉండగలిగితే, ఏ దేవుడైతే నిన్ను అంత ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడో ఆ దేవుడు ఆలోచనలకు నువ్వు రాగలిగితే ఆయన అనుకున్న స్థానములో మీ కుటుంబాన్ని దేవుడు ఉంచుతాడు. దేవుడి స్తోత్రం. నమ్మిన వారు గట్టి తప్పులు కొట్టండి. హల్లెలూయా. నీ జీవితాన్ని గొప్పగా మార్చాలని, నీ కుటుంబాన్ని గొప్పగా మార్చాలని, నేను ఆరోగ్యవంతురాలుగా చేయాలని, తల్లిగా నీ జీవితం పిలుపు నోచుకునే భాగ్యం దయచేయాలని, ప్రతి మనిషి కూడా లోకంలో గొప్పవాడిగా మారాలని సృష్టికర్త దేవుడిగా ఆలోచన కలిగి ఉంటే, దేవుడు ఆలోచన మనుషులు పట్టించుకోక, దేవుడు తలంపులు మనుషులు పట్టించుకోక, లోకములో ఉన్న ప్రకృతి ఆలోచన కలిగి ఉండి దేవుడితో సమ్మతించే వ్యక్తులుగా లేక నీకు తోచిన ఆలోచన బట్టి ప్లానింగ్లు వెళ్ళిపోతూ పేరుగా మాత్రమే దేవుడు నమ్ముకొని ఆలోచనలన్నీ నీకు వేరుగా ఉన్నాయి కనుక ఎన్నాళ్ళు దేవుడితో ఉన్నా నీ దరిద్రం నీతోనే ఉంది, నీ పేదరికం నీతోనే ఉంది, నీ కన్నీలు నీతోనే ఉన్నాయి, నీ అప్పులు నీతోనే ఉన్నావు, నీ గొడ్డుమొత్తనంగా ఉంది. కారణం గమనించదగు జనమా, దేవుడు నమ్ముకుంటే ఆశ అనుకున్నా కానీ నా తలంపులు వదులుకొని ప్రభు తలంపులు వెళ్ళాలి అని ఆలోచన లేకపోవడం వల్ల నేటి దినాల్లో చాలా మంది 190 మంది క్రైస్తవులుగా ఉన్నవారు దేవుడు నమ్ముకున్నవారు దేవుడు నమ్ముకున్నారు కానీ మనిషి తలంపులు విడిచిపెట్ల, మానవ ఆలోచనలు విడిచిపెట్ల, ఈ లోక జ్ఞానం విడిచిపెట్ల. అందుకే వారి జీవితాల్లో
ఎన్నాళ్ళు దేవుడు మందిరికి వెళ్ళినా, ఎన్నాళ్ళు దేవుడు సన్నిధికి వెళ్ళినా, ఎన్నాళ్ళు నడిచాని పేరుతో ఉన్నా ఆశీర్వాదం లేక, దీవెన లేక, మేలు లేక, అద్భుతాలు చూడలేక పేదవారుగా మిగిలిపోతున్నారు. రోగిగా మిగిలిపోతుంది. పిల్లలు లేని ఒక ఆడపిల్ల పిల్లలు లేకుండా ఉండిపోతుంది. అప్పుల్లో ఉండిపోతున్నారు. చివరికి వారి జీవితాల్లో పేరుకు మాత్రమే ప్రభుత్వం ఉన్నారు కనుక, వారి తలంపులు వేరుగా ఉన్నాయి కనుక, దేవుడి తలంపులు వేరుగా ఉన్నాయి కనుక ప్రభు అంటున్నాడు, నువ్వెన్ని ఆలోచనలు పనినా వ్యర్థమేరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషిగా నీ తలంపులు వ్యర్థమని, నీ ఆలోచనలు వ్యర్థమని, నువ్వు గీసుకున్న ప్లానింగ్లు వ్యర్థమని సృష్టికర్త దేవుడే మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి పరిగెత్తినా, ఎన్ని ప్లానింగ్లు వేసినా, ఎన్ని కెచ్చులు గీచినా నీ పెన్నలరికి పోవాలి తప్ప ఒక్క దాంట్లో కూడా నువ్వు ఫలించలేవు. దేవుడి స్తోత్రం. ఆలోచనకర్తగా నీ తండ్రిని కలిగి ఉన్నావు కదా, సృష్టికర్త దేవుని కలిగి ఉన్నావు కదా. ఒక్కసారి రాత్రి కాలం నీ మట్టి బుర్ర మార్చుకొని నా తలంపులు వ్యర్థమని ఆలోచించి దేవుడి చేతుల్లోకి వచ్చి నీ ఆలోచన పక్కన పెట్టి దేవుడిచ్చే ఆలోచనలకు అడుగుపెట్టి జీవితంలో మార్చుకుని ముందుకెళ్ళి చూడు. 2-3 రోజుల్లోనే స్టార్గా ప్రభు జీవితాన్ని మారుస్తాడు. దేవుడి స్తోత్రం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపునకు వారు కేవలము చాలు. దేవుడి స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలు జీవితంలో కూడా దేవుడు ఒక తోడుగా ఉండి, ఒక ఆధారకర్తగా ఉండి, ఆలోచనతో వారి జీవితం నడిపించాలని కోరుకున్నప్పుడు ఆనాడు ఉన్న ప్రజలు ఎవరు కూడా దేవుడు ఆలోచన వినాల. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకం ఎవడైనా తాగుబోతుగా తాగుతూ అంటూ ఉంటారు. ఎందుకులా తాగుతావు అంటే అంటాడు, నా జీవితం నా ఇష్టం. వాడికి లెవర్లు పోయేదాకా, కిడ్నీలు పోయేదాకా, పేగులు కుళ్ళు పట్టేదాకా, డాక్టర్లో చచ్చిపోతావు చెప్పేదాకా మనం చెప్పే మాట వింట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు వాక్యం ఉంటుంది, వారి జీవితాలు మార్చడానికి, వారి బ్రతుకులు మార్చడానికి, వారి కుటుంబాలు మార్చడానికి, నా వెలుగు దయచేయడానికి దేవుడిగా నేను మనుషులతోని ఆలోచన చెప్పేవారిగా బోధిస్తూ ఉంటే నా బోధ వారి జీవితాల్లో విన్నల వారిగా ఉంటారు కనుక వారి జీవితాలు నాతో ఉన్న ఏం కలదంట, ఆశ్రయించబల్ల. దేవుడి స్తోత్రం. 400 సంవత్సరాల జీవిత యాత్రలో దేవుడితో నడిచిన తర్వాత వారి జీవిత ఇశ్రాయేలు జీవితాలు గమనిస్తూ ఉంటే ఒక్కడైనా దేవుడి చేత ఆశ్రయించబడ్డా? 6,53,000 మందిలో ఒక్కడైనా ప్రభు నడిచాడా? అలా నడిచిన వ్యక్తిగా ఉన్నారు. కానీ ఎందుకు వారి జీవితాలు మార్చబడలేదు? దేవుడితో ఉన్నా, నడిచేవారిగా ఉన్నా ఎందుకు 6,53,000 మంది జీవితాల్లో ఆశీర్వాదం చూడలేదు? ఎందుకు వారు గొప్పవారిగా మార్చలేదు? ఎందుకు వాగ్దానము చాచబడలేదంటే వారు దేవుడు నడిచారు కానీ వారుకున్న తలంపులు విడిచిపెట్టలా. దేవుడితో అడుగులు వేశారు కానీ ఐగుప్తు దేశాలుగా లోకములో ఉన్నప్పుడు ఏ తలంపులైతే కలిగి ఉన్నారో, ఏ ఆలోచనలైతే కలిగి ఉన్నారో, ఏ అలవాట్లయితే కలిగి ఉన్నారో, దేవుడు తోడు వచ్చిన తర్వాత, దేవుడు నడిపించేవాడిగా మారిన తర్వాత కూడా పేరుకి దేవుడు నడుస్తున్నారు కానీ ఇశ్రాయేలుకు ఉన్న ఆలోచనలు వదల్లా, వారికి ఉన్న తలంపులు వదల్లా. దేవుడి ఉద్దేశం ఒకటైపోయింది, వారి ఉద్దేశం ఒకటైపోయింది. దేవుడు ఆలోచన ఒకటైపోయి వారి ఆలోచన ఒకటైపోయింది. వారు అనేక సంవత్సరాలు ప్రభుతో ఉన్నారు కానీ ఆశీర్వాదం లేని వారిగా జీవితాలు మిగిలిపోయి, దీవెన లేని వారిగా వారి జీవితాలు మిగిలిపోయి, వాగ్దానం దేవుడి చేత చేసిన ఆ వాగ్దానం పొందుకోలేని వారిగా మిగిలిపోయి. కారణం దేవుడు తలంపులు ఒక్కటగా ఉన్నాయి, ఇస తలంపులు ఒక్కటగా. దేవుడి స్తోత్రం. ఈ రాత్రికాలం నీవు కూడా దేవుడు నమ్ముకున్నావు కానీ నీ తలంపులతో నువ్వు కొనసాగే వ్యక్తిగా వెళ్ళిపోతూ
దేవుడు దీవించమని కోరుకుంటున్నావా? దేవుడు ద్వారా ఆస్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చచ్చే వరకు దేవుడు నీకు రాదు. ఎందుకో తెలుసా? దేవుడితో ఉన్న నీ తలంపు మారాలి. దేవుడు నడిచిన తలంపు నీకు మారాలి. దేవుడు నమ్ముకున్న తర్వాత తలంపు మారాలి. దేవుడు ఆలోచన, దేవుడు తలంపులు మన ఉద్దేశం కలిగి మన జీవితంలో ఉన్న మానవ తలంపులు విడిచిపెట్టి అడుగులు వేసే వ్యక్తిగా మారి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారితే నీ తలంపులన్నీ మరుగు చేయబడతాయి కనుక, నీ పట్ల ఉన్న దేవుడు ఆలోచనకి లోబడే వ్యక్తిగా ఉంటావు కనుక ఆ దేవుని జీవితాన్ని గొప్పగా మారుస్తా, నీ కుటుంబాన్ని గొప్పగా మారుస్తా. నువ్వు అనుకోలేని స్థాయిలో దేవుడిని ఉంచుతాడు. నువ్వు కోరుకున్న దానికంటే రెండింతల దీవులు దేవుడు నింపుతాడు. అడిగిన దానికంటే అధికమైన మేలు దేశేస్తాడు. ఏది కోరుకున్నా నువ్వు దేవుడు ఆలోచనలో ఉన్నావు కనుక, దేవుడి చేతుల్లో ఉన్నావు కనుక 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం తలుపు కొట్టేదిగా నిమిషంలో మారిపోదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు దేవుడు అంటున్నాడు, నా ద్వారా ఆశీర్వాదం కోరుకుంటున్నాము, నా ద్వారా దీవులు కోరుకుంటున్నాము, నా ద్వారా మేలు కోరుకుంటున్నాము, నా ద్వారా కుటుంబ సమాధానం కోరుకుంటున్నాము. అయితే దీన్ని కలిగి ఉన్న ఆలోచనతో నీ ఆలోచన ఏకీభవించావా? నేను కలిగి ఉన్న ఉద్దేశం ద్వారా నీ ఉద్దేశం ఏకీభవించావా? దేవుడిగా నీ జీవితంలో మేలు చేయాలంటే, అద్భుతం చేసేవాడిగా మారాలంటే, నీ కుటుంబాన్ని దీవించేవాడిగా మారాలంటే, రోగాన్ని పోగొట్టేవాడిగా మారాలంటే, నీ అప్పులు విడిపించేవాడిగా మారాలంటే, సుఖం వచ్చే దేవుడిగా మార్చబడాలంటే, నీ ఆలోచన బట్టి నువ్వు తిరిగే వ్యక్తిగా ఉంటే దేవుడి చేతుల్లో ఎన్నడూ కూడా జీవితం మార్చబడదు. నీ ఆలోచన విడిచిపెట్టి, తలంపులు విడిచిపెట్టి దేవుడు ఆలోచనలకు వచ్చి ఆయన ముందు సాగిలు పడే వ్యక్తిగా ఉంటే దేవుడు ఆలోచన బట్టి జీవితం దేవుడు మారుస్తారు. నీ కుటుంబం దేవుడు గొప్పగా మారుస్తారు. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆలోచనలోకి అడుగులు పెట్టే వ్యక్తులుగా జీవితంలో మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు దైవజనమా దేవుడి చేత గొప్పవారుగా మార్చబడతాం. బైబిల్ గ్రంథంలో ప్రారంభ దినాల్లో మనుషుల జీవితాలు దేవుడు సృష్టించి అంటున్నాడు, మీరందరూ కూడా భూమి మీద ఫలించే వ్యక్తులుగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, ప్రపంచమంతా కూడా మీరు నాకు పిల్లలుగా మారాలని ఒక ఆలోచన కలిగిన వాడిగా మనుషులు దేవుడు సృష్టించుకుంటే, ఈ మనుషులు భూమి మీద పుట్టిన తర్వాత వారు ప్లానింగ్ చేయడం ప్రారంభించారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ప్రపంచమంతా మీరు నాకు బిడ్డలుగా ఉండాలి అని కోరుకుని దేవుడు సృష్టించి ఉంటే, ఆనాడు ప్రారంభ దినాల్లో ఉన్న కొద్ది మంది చదువుకుంటున్నారు, మనం చెదిరిపోవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇదిగో ఈ మైదానములో ఉన్నతమైన గోపురాన్ని కడలో ఆకాశమైన గోపురం కట్టి మన పేరు కలిగిన వారిగా మారిపోదామని ఆనాడు ఉన్న మనుషులు ఆలోచన. దేవుడి స్తోత్రం. దేవుడు ఆలోచన ప్రపంచమంతా మీరు ఉండాలి, ప్రపంచమంతా నాకు పిల్లలుగా మార్చబడాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటే, ఆనాడు దేవుడి ద్వారా పుట్టిన మనుషులు అనుకుంటున్నారు, ప్రపంచం చదిరిపోవద్దు, ఒక్క చోటే ఉందాము, ఆకాశం అంతా గోపురం కడదాము, మనకేం తెచ్చుకుందాము? పేరు తెచ్చుకుందాము. దేవుడి స్తోత్రం. దేవుడి ఆలోచన ఒక్కటిగా మనుషుల పట్ల ఉంది, మనుషులు చేసుకున్న ఆలోచన ఒక్కటిగా మార్చబడి. ఆ ప్రియమైన దైవజనమా, వారి జీవితాలు మనం గమనిస్తూ ఉంటే మనుషులు అనుకున్న కార్యక్రమాన్ని దేవుడు జరిగించాల, దేవుడు అనుకున్న కార్యక్రమాన్ని జరిగించాలి. కానీ అక్కడ వాస్తవాన్ని మనం గుర్తిస్తూ ఉంటే దేవుడితో సృష్టించబడిన మనిషి దేవుడు మాట వినడం మానేశాడు, దేవుడికి లోపడ్డం మానేశాడు, దేవుడు ఆలోచనతో ఏకీభవించే మనసు లేనివాడిగా మారిపోయాడు. అందుకే ఆనాడు ఉన్న జీవితాలు ఎవరు కూడా దేవుడి చేత మేలు చూడలేక ఇబ్బందుల వంటి కొలుములో వారి జీవితాలు మార్చబడ్డాయి. నేటి దినాల్లో కూడా దేవుడు నమ్ముకుంటే మా జీవితాలు బాగుపడితే నమ్ముకుంటున్నారు, కానీ మనసు దేవుడికి ఇవ్వటం లేదు, ఆలోచన దేవుడికి ఇవ్వటం లేదు. దేవుడి చేతుల్లో మనిషి ఉండటానికి ఇష్టపడే వ్యక్తులుగా లేక దేవుడు నమ్ముకుంటున్నారు, కానీ వారి తలంపులు వారు పరిగెడుతూ ఉన్నారు.
వారి ఆలోచనలో వారు పరిగెడుతూ ఉన్నారు, వారి మార్గాల్లో వారు పరిగెడుతూ అనుకుంటున్నారు. నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తూ ఉంటారు. నా కుటుంబాన్ని బాగా ఆస్వాదించు, నాకు 100 పంతాలు పండించు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అని ప్రతిరోజు కూడా దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తూనే ఉంటాడు. వారి ఆలోచన అడుగులు వేస్తూనే ఉంటాడు. దేవుడు ముందుకెళ్ళి అడుగుతూ ఉంటాడు. మనిషి బుర్ర పట్టి తన ప్లానింగ్ వెళుతూ ఉంటాడు. ఎంత కాలంలో ప్రార్థన చేసినా, ఎంత కాలంలో మొరపెడుతున్నా చివరికి కార్యం జరిగే వ్యక్తులుగా లేక, మేలు పొందుకునే వ్యక్తులుగా లేక, కుటుంబంలో దేవుడు చూడలేక, ఎక్కడ తీసిన అన్నట్లుగా పేదవారు మిగిలిపోతున్నారు, దరిద్రులుగా మిగిలిపోతున్నారు, అప్పుల్లో ఉన్నవారు అప్పుల్లో మిగిలిపోతున్నారు, వ్యాధుల్లో ఉన్నవారు వ్యాధుల్లోనే మిగిలిపోతున్నారు. దేవుడు స్తోత్రం. నేటి దినాల్లో అనేక 99 మనిషి జీవితాలుగా మిగిలిపోతాయి. అవసరమా? దేవుడు ఆలోచనలు ఏకీభవించినంత కాలం కూడా మనిషి జీవితంలో ఎటువంటి ఆశ్రయం చూసే కుటుంబాలుగా మారో. మన జీవితాలు దేవుడి చేత ఆశ్రయించబడాలంటే నువ్వు దేవుడి ఆలోచనలోకి వచ్చే వ్యక్తిగా మారాలి, దేవుడు తలంపుల్లోకి వచ్చే వ్యక్తిగా మారాలి. నీ జీవితాన్ని మార్చడానికి అవకాశాన్ని దేవుడికి ఇవ్వాలి. నీ కుటుంబాన్ని గొప్పవాడిగా మార్చడానికి అవకాశం దేవుడికి నీవు ఇవ్వాలి. నీకున్న రోగంలో వచ్చి గొప్ప స్వస్థ నీకు ఇవ్వడానికి దేవుడికి అవకాశం నీవు ఇవ్వాలి. నీ జీవితంలో ఉన్న బిడలు కలిగి ఉండడానికి దేవుడికి అవకాశం నీవు ఇవ్వాలి. అవకాశం ఇచ్చే వ్యక్తులుగా మారాలంటే నీ తలంపులన్నీ వదిలిపెట్టాలి, దేవుడు ఆలోచనలో ఏకీభవించాలి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఆలోచనకర్త దేవుడి కలిగి ఉన్నా, ఆలోచనకర్త దేవుడినే కలిగి ఉన్నా. ఎక్కడెక్కడతో పరిగెడుతున్నావు, ఎవరినో సలహా అడిగావు. ఎక్కడెక్కడతో పరిగెడుతున్నావు, ఎవరినో సలహా అడిగావు. తిరిగి 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 అలసిపోయావే, తిరిగి 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 అలసిపోయావే. ఒక వేళైనా ఒక దీవెనైనా, ఒక వేళైనా ఒక దీవెనైనా పొందాలేక నీవు పడి ఉన్నావు, పొందాలేక నీవు పడి ఉన్నావు. ఆలోచనకర్త దేవుడే కలిగింది, ఆలోచనకర్త దేవుడే కలిగింది. వెతుకుచున్నావా ఈ లోకములో, వెతుకుచున్నావా ఈ లోకములో. సర్వాధికారి ఆయనే, సర్వాధికారి ఆయనే, సర్వాధికారి ఆయనే, సర్వాధికారి ఆయనే. శూన్యములో ఈ భూమిని వేలాడదీసే జ్ఞాని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసే జ్ఞాని. అనేకమైన వెలుగుల నుండి, అనేకమైన వెలుగుల నుండి ఈ కాలమే నడిపిస్తూ, ఈ కాలమే నడిపిస్తూ నువ్వు బాగున్నాడని కోరే దేవుడు, నువ్వు బాగున్నాడని కోరే దేవుడు, నువ్వు బాగున్నాడని కోరే దేవుడు, నువ్వు బాగున్నాడని కోరే దేవుడు. హల్లెలూయా. నమ్మిన వారు తప్పులు కొట్టండి. కీర్తన గ్రంథం 106 అధ్యాయము 13 వచనం.
చదవండి. 106:13 చదవాలి. కీర్తన అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకుండా పోయేది. దగ్గరగా తప్పలు కొట్టింది. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితంలో ఐగుప్తు దేశము నుంచి వారి దేవుడు తీసుకొచ్చినప్పుడు కొన్ని వందల కార్యాలు వారి మధ్య చేశాడు దేవుడు. వందల వేల కార్యములు వారి మధ్య దేవుడు చేసిన సందర్భాలు ఎర్ర సముద్రం అడ్డు రాగానే మర్చిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశములో 10 రకాలమైన కార్యములు దేవుడు చేస్తాడు. అనేకమైన పిలిపిలు పైన యుద్ధములో ఇశ్రాయేలు జీవితంలో జయాన్నిచ్చాడు. ఎరుకో వంటి గోడలు కూడా దేవుడు సహాయము ద్వారా అని కూల్చాడు. ఇశ్రాయేలు కళ్ళ ముందు అనేకమైన అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. అయితే ఎర్ర సముద్రం అడ్డు రాగానే ఆయన చేసిన కార్యములన్నీ మర్చిపోయారు. ఆయన ఆలోచన కనిపెట్టాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వారు పలుకుతున్న మాటలు గమనిస్తూ ఉంటే దేవుడు నమ్ముకున్నాము గాని సముద్రంలో ముంచేవాడిగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు వారి కళ్ళ ముందు చూసిన వారు దేవుడు ఆలోచన కనిపెట్టి, మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఎరుకో గోడలు కూర్చున్నవాడు, ఐగుప్తు రాజును వణికించిన వాడు, అటువంటి దేవుడు ఆలోచనలో ఉండి ఈ సముద్రము కంటే దేవుడు గొప్పవాడు, ఫరో సైన్యము కంటే దేవుడు గొప్పవాడని వారుకున్న మట్టి బుర్రలు విడిచిపెట్టి, ఆలోచనలు విడిచిపెట్టి దేవుడు ఆలోచన కనిపెట్టే వారిగా ఉంటే వారు దేవుడి చేత మరిన్ని అద్భుతాలు వారు చూసేవారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో ఉన్న క్రైస్తవులు కూడా ఎన్నో అద్భుతమైన కార్యములు చూసినా, ఎన్నో మేలు చూసినా, ఎన్నో స్వస్థత కార్యాలు చూసినా దేవుడు ఆలోచన కనిపెట్టగా, ఆలోచనలోకి వచ్చేవారిగా మారక మట్టి బుర్రతో ఆలోచించి దేవుడు ఆలోచనకు దూరముగా ఉండేవారిగా ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ పట్ల దేవుడికున్న ఆలోచన కనిపెట్టే వ్యక్తిగా మారితే దేవుడి చేత గొప్ప మేలు చూస్తావు. ఒక తల్లి మనసు బిడ్డ కనిపెట్టేదిగా ఉంటే ఆ బిడ్డ ఎప్పుడు కూడా తల్లి చేతుల్లో ఉండి, చెప్పు చేతుల్లో ఉండి, తల్లి ఆలోచనకు ఏకీభవించి యవనస్తురాలుగా మారాక పెద్ద వయసు రాగానే తల్లి ఆలోచన లోపడుతున్న కుమార్తెకి తల్లి దగ్గర ఉన్న సమస్తమైన ధనాన్ని, ఆస్తిని, సంపాదనే కూతురు చేతుల్లో తల్లి పెడితే దేవుడి స్తోత్రం. ఒక తండ్రి చేతుల్లో తండ్రి ఆలోచన కొడుకు కనిపెట్టి, ఆలోచన బట్టి జీవితాన్ని మార్చుకొని తండ్రి చేతుల్లో కొడుకు ఉన్నవాడిగా మారి ఎదుగుతున్న కొలిది తండ్రి ఆలోచన ఏకీభవిస్తుంటే తండ్రి జీవితంలో సంపాదించిన ప్రతి ఆస్తిని కూడా కొడుకు చేతుల్లో తండ్రి పెడతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడి చేత వారు చూశారు గాని దేవుడు ఆలోచన కనిపెట్టి ఓపుకు పట్టలేక, ఆలోచన కట్టిన దేవుడు చేతులు లేక చొనుక్కునే వారిగా, గొనుక్కునే వారిగా ఉండి, ఆలోచనలు మార్చుకోక, తలంపులు మార్చుకోక ఉండి దేవుడితో నడుస్తున్నా, దేవుడితో ఉన్నా వారి జీవితాల ఆశీర్వాదం చూడలేక, చివరు నడవలేక మధ్యలోనే వారి జీవితాల్లో ముగిసిపోయిన దైవజనమా. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు నమ్ముకున్న నీవు ఎన్నో అద్భుతాలు ప్రభు కళ్ళం అనేకులు చేస్తున్నప్పుడు దేవుడు ఆలోచన కనిపెట్టి ఆయనతో నడిచే వ్యక్తిగా నువ్వు మారగలిగితే ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు నీ కష్టాలు పాయలుగా మార్చాడు. ఆ కృతజ్ఞతలో హల్లెలూయా. హల్లెలూయా. మోషే జీవితం గమనిస్తూ ఉంటే దేవుడు ఆలోచన కనిపెట్టాడు కనుక, దేవుడు ఆలోచనలు ఏకీభవించాడు కనుక, దేవుడు ఆలోచన తలవంచాడు కనుక, భయం కలిగిన వాడిగా లేక ధైర్యం నిలబడుతూ ఉన్నప్పుడు దేవుడు మహిమను మోషే గారు చూశారు. ఈ రాత్రి కాలమందు దేవుడు వాక్యం అంటుంది, వారు ఎన్ని అద్భుతాలు చూసినా దేవుడు ఆలోచన కనిపెట్టకపోవడం వల్ల వారి జీవితాలు దేవుడి చేత గొప్ప కార్యాల్లో దీవించలేకపోయారు. నా ప్రేమల దేవజనమా, ఈ రాత్రి కాలమందు ప్రభువు నీతో అంటున్నాడు, నా ఆలోచన కనిపెట్టే మనసు నీకుందా?
నా తలంపు కనిపెట్టే మనసు నీకుందా? నా ఆలోచన నీకు అర్థమైతే నువ్వెందుకు లోకంలో తిరుగుతావు? నా ఆలోచన నీకు అర్థమైతే ఎందుకు లోకుల సలహా తీసుకుంటావు? నా ఆలోచన నీకు అర్థమైతే ఎందుకు మనుషులు చెప్పే ప్లానింగ్ తల వంచుతావు? నా ఆలోచన అర్థమైన వాడు నా పాదాల వద్ద కనిపెట్టి ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మనసు నీకు అర్థమైతే, దేవుడు ఆలోచన నీకు అర్థమైతే, దేవుడు తలంపు నీకు అర్థమైతే, అర్థమైపోయిన మనిషి లోకంలో తిరగడు, బజార్లో తిరగడు, తాగుబోతుగా మారడు, తిరుగుబోతుగా మారడు. గాని దేవుడు ఆలోచన కనిపెట్టిన వాడు దేవుడి పాదాల వద్ద మోకరించి ప్రార్థించే వ్యక్తిగా మారి అడుగుతున్న ప్రతి కార్యాన్ని కూడా దేవుడి చేత పొందుకునే కుటుంబాలుగా మారిపోతారు. వారు గొప్పవారిగా మార్చబడుతూ ఉంటారు. మనం చూస్తుండగానే దైవజనమా వారు పంటలో పాడిలో దీవించబడుతూ ఉంటారు. ఉన్నతమైన ఉద్యోగాలు వారి జీవితాలు కనబడుతూ ఉంటాయి. అనేకమైన మేలు వారు చూస్తూ ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం, నిన్న కాక మనం దేవుణ్ణి నమ్ముకొని ఇది ఫలానా వేశాడు అనుకుంటాం. దేవుడి స్తోత్రం. దానికి కారణం నమ్ముకున్నవాడు కొద్ది రోజులైనా వాడు దేవుడు మనసుతో ఏకీభవించాడు, దేవుడు ఆలోచనలో ఏకీభవించాడు, దేవుడు తలంపుల్లో ఏకీభవించాడు. తన జీవితాన్ని తీసుకెళ్లి తనను బాగు చేసే దేవుడి చేతుల్లో అలాగే పెట్టుకుని దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారు, నేను 10 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నా, నా కుటుంబం బాగుపడలేదు, కానీ నిన్న కాక మొన్న వచ్చింది ఈమె దేవుడు తగ్గిచ్చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఉడుకు చత్తుంటాం. దేవుడి స్తోత్రం. వాడు కొత్తగా నమ్ముకున్న మనసు దేవుడికి ఇచ్చాడు. 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నాం, కానీ లోకానికే మనసు ఇచ్చాం, లోక తలంపుల్లో ఉన్నాం, లోక ఉద్దేశంలో ఉన్నావు కనుక నువ్వు సీనియర్టివే కావచ్చు, 10 సంవత్సరాలు నమ్ముకునే కావచ్చు, నీకు ఆశీర్వాదం రాదు. కానీ నూతనంగా వచ్చిన వాళ్ళు లోక తలంపులు విడిచిపెట్టి దేవుడు మనస్సు కనిపెట్టి దేవుడు ఆలోచన కనిపెట్టి తన జీవితం ప్రభు చేతుల్లో పెట్టుకొని అడుగులు వేస్తూ ఉంటే లోతైన గుంటలో ఉన్న చిన్న కుటుంబాన్ని ఉన్నతమైన దీవెనతో దేవుడు నింపుతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దైవజనమా, దేవుడు వాక్యాన్ని బాగా పరిశీలించే వ్యక్తులుగా ఈ రాత్రికాలం మనం మారాలి. దేవుడి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు 13వ వచనం చదవండి త్వరగా అమ్మా. అతడు అతని వెనుక అతని సమూయేలు ఎట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు తలచి ఉండెను. చాలు. దేవుడి స్తోత్రం. ఒక గాడిదలు కాసుకున్న సౌలు జీవితాన్ని దేవుడు కోరుకు అనుకుంటున్నాడు. ఇక ఎవడు నాకొద్దు, సౌలు కుటుంబాన్ని తన వారసత్వాన్ని రాజుగా ఉంచాలి అనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. కానీ ప్రేమైన దైవజనమా, దేవుడు ఆలోచన ఒక్కటిగా ఉంది, సౌలు ఆలోచన ఒక్కటిగా ఉండడం వల్ల దేవుడు ఎన్నుకున్న రాజు కొంతకాలం మాత్రమే అక్కడ అధికారంలో ఉన్నాడు. తర్వాత కాలంలో దేవుడు ఆశీర్వాదాన్ని కోల్పోయి దేవుడు దీవెన కోల్పోయిన వ్యక్తిగా సౌలు జీవితం కనబడి. దేవుడు స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దేవుడు కృప వారి జీవితాన్ని అందిస్తున్నప్పుడు కొంతకాలం పాటు దేవుడు ఆలోచన వెళుతూ ఉంటారు, కొంతకాలం దేవుడు మార్గంలో వెళుతూ ఉంటారు. 4 మెతుకులు నోటుకు వచ్చిన తర్వాత, విస్త్రీ చొక్కే ఒంటికి వచ్చిన తర్వాత, తనకు కొబ్బరులు వచ్చిన తర్వాత, చిన్న పూరీళ్ళు పెళ్లిళ్ళు మారిన తర్వాత వారి ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ లేనప్పుడు కూడా దేవుడు ఆలోచనలో ఉండి పొందుకుని ఉంటారు. ఇవి వచ్చిన తర్వాత మనుషులు ప్లానింగ్ వెతుకుతూ ఉంటారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు డబ్బులు కొట్టండి, హల్లెలూయా. గాడిదలు కాసుకున్న సౌలు జీవితాన్ని దేవుడు కోరుకొని రాజుగా మార్చి అభిషేకించి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి ఒంటి మీద రాజవస్త్రం అందించి గొప్పవాడిగా మార్చిన తర్వాత
దేవుడు ఆలోచన ప్రకారముగా పరిచేయవలసిన సౌలు జనులు చెప్పిన ప్లానింగ్ ప్రకారంగా అడుగులు వేయడం ప్రారంభించినప్పుడు దేవుడు మనసులో ఉన్న కోరికట్టున్నాడు. సౌలు జీవితాన్ని, తన వంశాన్ని జీవిత కాలమంతా రాజుగా ఉంచాలని వాడు రాజుగా మార్చుకున్నాడు. కానీ నా ఆలోచన ఒకటైపోయింది, సౌలు ఆలోచన ఒక్కటగా మారిపోయింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏ దినమైతే దేవుడు ఆలోచనలో ఉంచి మనుషులు చెప్పే ఆలోచనలోకి అడుగులు వేయడం ప్రారంభిస్తావో దేవుడు ఆశీర్వాద కుటుంబం దూరం అయిపోతుంది, దేవుడు దీవులు దూరం అయిపోతాయి, దేవుడు సహాయానికి దూరం అయిపోతుంది, దేవుడు తోడుకి దూరం అయిపోతుంది. చివరికి ఏ ఆశీర్వాదం అయితే దేవుని బట్టి వచ్చిందో ఆశీర్వాదాలు పోగొట్టుకొని, సమాధానం పోగొట్టుకొని, మేలును పోగొట్టుకొని కష్టాల వంటి కొలుపులో జారిపోతున్న వారు ఈ లోకంలో చాలా మంది కనబడుతున్నారు. దేవుడి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆలోచనలో జీవితాన్ని కట్టుకున్నప్పుడు పేదవాడిగా ఉన్న నీవు గొప్పవాడిగా మార్చబడతావేమో కానీ దేవుడు ఆలోచనలో బయటకు వచ్చి లోకములో మనుషులు చెప్పి ఆలోచన అడుగులు వేస్తున్నప్పుడు మళ్ళా నువ్వు పేదరికలో మార్చబడతావు, దరిద్రములో మార్చబడతావు, రోగిగా మార్చబడతావు, మళ్ళా అప్పుల్లో పడే వ్యక్తిగా మారిపోతావు. కారణం దేవుడు ఆలోచన ఒకటైపోయింది, నీ ఆలోచన ఒక్కటిగా మారింది. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏ ఆలోచన కలిగి ఉన్నావు? దేవుడు ఆలోచనలు ఏకీభవించే మనసు నీకుందా? దేవుడు ఆలోచన ప్రకారంగా జీవితాన్ని కట్టుకున్నావా? దేవుడు ఆలోచన ప్రకారం కుటుంబాన్ని కట్టుకున్నావా? దేవుడు వాక్యములు చెప్పిన ఆలోచన ప్రకారం అడుగులు వేస్తున్నావా? అలా అడుగులు వేసే వ్యక్తి నీ జీవితం ఉంటే నిన్ను కొట్టే దమ్ము సాతానికి లేదు. ఎక్కడికి వెళ్ళినా 4 రూపాయలు సంపాదించుకుంటాం, దేవుడి చేత మేలు చూస్తాం. పంటను దున్నితే 100 బత్తాలు దేవుడి చోడుగా మారుతాడు. దేవుడి స్తోత్రం. ఎండిపోయిన నేల కూడా దేవుడు ఆలోచన వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకుంటే సశ్యామలంగా దేవుడు మార్చివేస్తా. అప్పుడు దాకా డాక్టర్లు 20 సంవత్సరాల పిల్లలు లేక తిరిగి మందులు మింగి అలసిపోయిన వ్యక్తిగా ఉంటే నీ ఆలోచన పక్కన పెట్టి తండ్రి ఆలోచన ఏకీభవిస్తూ ఉంటే మందులు నీకు అవసరం లేదు, వైద్యులు నీకు అవసరం లేదు. దేవుడు వాక్కును బట్టి కొడుకులో కూర్చున్న కంటారు. దేవుడు స్తోత్రం. నమ్మిన తప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, సౌలు జీవితం ఎందుకు పాడైపోయింది, కుటుంబం ఎందుకు పాడైపోయింది, ఎందుకు నాశనం వెళ్ళిపోయిందంటే సౌలు జీవితం దేవుడు ఆలోచనలో ఉన్నప్పుడు పేదవాడిగా ఉన్న సౌలు జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు కూర్చోబెట్టి నిరంతరమైన నీవే ఉండాలని కోరుకున్నాడు. కానీ సౌలు మనుషుల ఆలోచన బట్టి అడుగులు వేయడం ప్రారంభించినప్పుడు దేవుడు అనుకున్న ఒకటిగా మారిపోయింది, సౌలు ఆలోచనగా మారిపోయింది. కనుక మళ్ళా పేదవాడిగా, మళ్ళా దరిద్రుడిగా, మళ్ళీ అశాంతి కలిగిన వాడిగా, అపచయం కలిగిన వాడిగా సౌలు కుటుంబం లోకంలో కనబడుతుంది. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు కూడా జీవితాన్ని మార్చుకొని ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు 4 రూపాయలు చూసి మంచివారిగా మార్చబడి, గొప్పవారిగా మార్చబడి, ఒక అధికారం కలిగిన తర్వాత వారి జీవితాల్లో ఏ దేవుడు బట్టే ఆశీర్వాదం వచ్చిందో, ఏ దేవుడు ఆలోచనలో ఉంటే దేవుడికరంగా మార్చబడ్డామో, ఏ దేవుడు చేతుల్లో ఉంటే నా బతుకు ఉన్న స్థలం వెళ్ళిందో అది మర్చి లోకంలో స్నేహితులు పెరుగుతారు, అధికార సలహాలు పెరుగుతారు. కాబట్టి ఇక దేవుడు సమస్య లేకుండా, దేవుడు ఆలోచన లేకుండా వాళ్ళు చెప్పిన ప్లానింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి దైవజనమ దేవుడు ఆలోచనలు బయటకు వచ్చి లోక ఆలోచనలు చెప్పిన వారి దగ్గరగా మార్చబడుతున్నప్పుడు మళ్ళా నీ జీవితంలో పేదరికం, మళ్ళా నీ బతుకులో కష్టాలు, మళ్ళా నీ కుటుంబ అప్పులు ప్రారంభమై నువ్వు చివరికి మళ్ళా ఏ స్థాయికి వస్తావంటే బిల్డింగులో ఉన్న నీవు మళ్ళా పురుగుడుసులకు. దేవుడి స్తోత్రం. ఇలాగ ఒక అతను ఏడుతూ దేవుడి మందిరికి వచ్చారు. ఆ పాస్టర్ గారు చాలా పేదవాడు, చిన్న ఒక చర్చ్ ఉంది ఆయనకి. సైకిల్ దొక్కుని వస్తున్నాయి చర్చ్ దగ్గరికి. చర్చ్ కాడికి వచ్చేటప్పటికి దావజన్మ ఒక వ్యక్తి ఏడుతూ ఉన్నాడు, యవనస్తుడు. పాస్టర్ గారు కాముగా ఆ చర్చ్ తలుపులు తీసి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఎవరు ఈయనను తెలుసుకుంటానికి బయటకు వచ్చాను. అన్న
ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదండి, నేను చాలా పేదవాడిగా ఉన్నాను, నా జీవితంలో అన్నీ కోల్పోయానని చెప్పి బాధపడుతూ ఉంటే ఆ పాస్టర్ అన్నారు, నాన్న దేవుడు మందిరం చాలా పవిత్రమైంది, ఏ జీవితమైనా దేవుడు మందిరంలో మార్చబడుతున్నానా, నీ కొరకు ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన మొదలెడతాను, నువ్వు మందిరం మానుకొని రాదా అని చెప్పాడు. దేవుడు స్తోత్రం. తప్పని కొట్టడం ఒకసారి. హల్లెలూయా. ఆదివారం నాడు దైవజనమ ఎవరు రాక మునిపే దేవుడు మందిరంకి వచ్చి మొదటి బెంచ్లో కూర్చునేవాడు. పాస్టర్ గారు సైకిల్ తొక్కులు వచ్చిన తర్వాత ఆ కుర్రోడు చూడగానే ఆనందపడ్డాడు. అలాగా పాస్టర్ గారు ఆ కుర్రోడు మంచి కొరకు మేలు కొరకు ఉపవాసాలు మొదలుపెట్టాడు. ఎలాగైనా కుర్రోడు జీవితం గొప్పగా మారాలని ఉపవాసాలతో పాస్టర్ గారు చేస్తూ ఉన్నారు. కరెక్ట్గా 2 నెలల్లో ఫస్ట్ బెంచ్కి వచ్చిన అతను మెల్లిమెల్లిగా 2వ బెంచ్, మెల్లిమెల్లిగా 3వ బెంచ్, మెల్లిమెల్లిగా 4వ బెంచ్, మెల్లిమెల్లిగా చర్చికి రావడం ఆగిపోయాడు. దేవుడి స్తోత్రం. 3 నెలలు 6 నెలల పాటు ఆ కుర్రోడు కనవల్ల పాస్టర్ గారు బాధపడి, అయ్యో కొంపదీసి ఏం చేసుకున్నాడా అని భయపడి తిండి తిప్పలు పాస్టర్ గారు మానేసి ఉపవాసంతో ప్రార్థన చేసి ఎవరి కోసం? ఆ కుర్రోడు. దేవుడి స్తోత్రం. సంవత్సరం వరకు కూడా పాస్టర్ గారు వారికి ఉపవాసం చేస్తూనే ఉన్నాడు. ఎలా ఉండే పాస్టర్ అయిపోయాడు. తప్పుడు కొట్టాడు. హల్లెలూయా. ఏమైపోయాడు ఈ కుర్రాడు? యేసయ్యా ఎక్కడ ఉన్నా నడిపించు తండ్రి అని పూటకు భోజనం మానేసి పాస్టర్ గారు మోక అరిగిపోయేలాగా ప్రార్థన చేసి చేతి చేయగా ఇలా ఉన్న భోజనం అయిపోయాడు. కరెక్ట్గా సంవత్సరం తర్వాత అంబాజీ కారు మీద వస్తున్నాడు ఈ కుర్రాడు. దేవుడి స్తోత్రం. ఈ పాస్టర్ గారు ఇంకంటే సైకిల్ మీదే వెళుతూ ఉంటే కూడా ఎదురయ్యాడు. నాయనా నాయనా ఏమైపోవని తెలియక నీ కొరకు సంవత్సరం పాటు ఏం చేశాను నేను? ఉపవాసం అయిపోయాడు బాబు. దేవుడి స్తోత్రం. నానా ఏంటి కారు అయ్యా అంటే ఐఆమ్ చాలా బిజీ, చాలా వ్యాపారం పెరిగిపోయి ఈ దిక్కు వ్యాపారం చూసుకోవాలా, ఆ దిక్కు వ్యాపారం చూసుకోవాలా, అలా కదా నాన్న ఒక్కసారి నువ్వు మందులు రా అంటే పాస్టర్ గారు ఎక్కడ ఖాళీ అని నాకు తప్పని కొట్టండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా బిజీగా మారిపోయానండి. అలా కదనా దేవుని బట్టి నువ్వు ఆస్వాదించబడ్డావు, దేవుని బట్టి నువ్వు గొప్పవాడిగా మార్చబడ్డావు. రే నీకోసం సంవత్సరం పాటు ఉపవాసం అయిపోయినరా అంటే ఎంత బతుమాలుతున్నా ఆ కుర్రాడు అసలు ఆ కాళ్ళ. దేవుడి స్తోత్రం. చివరికి పాస్టర్ గారి బాధ పల్లెక అన్నాడు, నేను కాలయ్యేలాగా ప్రార్థించే. దేవుడి స్తోత్రం. సరేనన్నా నీ కోరికని చెప్పి పాస్టర్ గారు యేసు నామములో ఖాళీ అవునగాక. కరెక్ట్గా 30 రోజుల్లో ఫస్ట్ బెంచ్కి వచ్చాడు. తప్ప కొట్టండి. హల్లెలూయా. కారు పోయింది, వ్యాపారం పోయింది, సంపాదన పోయింది, ఇస్త్రీ చక్క పోయింది. ఫస్ట్లో ఏ స్టేజ్లో అయితే గుడి పెట్టి వచ్చాడో అదే స్టేజ్కి మరలా ఆ వ్యక్తి వచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి చేతుల్లోకి వచ్చిన తర్వాత, బతుకు మారిన తర్వాత, గొప్పవాడిగా మార్చబడిన తర్వాత అతని జీవితం దేవుడి సాహసములో నుంచి దేవుడి ఆలోచనలోకి వెళ్ళి లోక తలంపులో పరిగెత్తి జీవితంలో గొప్ప అనుకున్నాడు. కానీ ఏ దేవుని బట్టింత వాడిగా మారానో ఆలోచన చేసేవాడిగా మారక ఆ దేవుడితో ఉండక పరిగెత్తినప్పుడు మరలా జీవితం అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చిన దైవజనమా, ఈ రాత్రి కాలం ముందు ప్రభు నా ద్వారా అడుగుచూ ఉన్నాడు. దేవుడు నమ్ముకున్నావు కానీ నీ మనస్సులో ప్రభు ఆలోచన ఉందా? దేవుడు మందిరికి వెళ్తున్నావు కానీ నీ తండ్రి ఆలోచనలో నీ ఆలోచన కలిపావా? దేవుడు నమ్ముకున్న నీవు దేవుడి చేతుల్లో ఉండే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకున్నావా? ఎలా దేవుడిని బాగు చేయాలి? బాగు చేసే దేవుడి చేతులు లేకపోతే, బాగు చేసే తండ్రి ఆలోచనలో నువ్వు ఉండే వ్యక్తిగా మారకపోతే, నీ ఆలోచన లోకంలో ఉంటే దేవుడి చేతులు ఎంత బతమాలుకున్నా ఆశీర్వాదం చూడలేవు, దేవుని చూడలేవు. ఈ రాత్రి కాలం మందు ప్రభు అడుగుతున్నాడు, నా ద్వారా మేలు కోరుకుంటున్నావు, నా ద్వారా ఆశీర్వాదం కోరుకుంటున్నావు, నా ద్వారా సంపాదన కోరుకుంటున్నావు, నా ద్వారా ఆరోగ్యం కోరుకుంటున్నావు, నా ద్వారా సమాధానం కోరుకుంటున్నావు. అయితే నీ ఆలోచన ఎక్కడ ఉంది?
నీ మనసు ఎక్కడ ఉంది? నీ తలంపులు ఎక్కడ ఉన్నాయి? నీ ఉద్దేశం ఎవరు నడుస్తున్నావు? దేవుని బట్టి నడిచే వ్యక్తిగా ఉంటే, దేవుడు ఆలోచనలు ఏకీభవించే వ్యక్తిగా ఉంటే, నీ తలంపులను విడిచిపెట్టి నీ తండ్రి తలంపుల్లోకి అడుగులు పెట్టే వ్యక్తిగా మారితే అద్భుతమైన జీవితాన్ని దేవుడు మీకు ఇస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దావీదు గురించి దేవుడు పలుకుతున్న మాట, నా హృదయానుసారమైన వాడు దావీదు. ఎందుకు దేవుడు పలికాడు? దేవుడు మనసులో ఉన్న ప్రతి ఆలోచన కూడా దావీదు కనిపెట్టి, నా తండ్రికి ఎలా ఉంటే సంతోషపడతాడు, నా దేవుడు ఎలా ఉంటే సంతోషపడతాడో, ఎలా ఆలోచిస్తే నా దేవుడు ఆనందిస్తా తెలుసుకొని, దేవుడు మనసులో ఉన్న ప్రతి తలంపు ప్రకారంగా జీవితాన్ని మార్చుకున్నప్పుడు, ఆలోచనలు మార్చుకున్నప్పుడు, నడకను మార్చుకున్నప్పుడు, తలంపులు మార్చుకున్నప్పుడు, ఉద్దేశాలు మార్చుకున్నప్పుడు, దావీదు దేవుడు ఉద్దేశాన్ని బట్టి అడుగులు వేసేవాడిగా మారుతున్నప్పుడు, దేవుడు ఆలోచన బట్టి జీవిత అడుగులు మారుతున్నప్పుడు, ఆలోచించే దేవుడి చేతుల్లో ఒక పేదవాడిగా ఉన్న దావీదు తన బతుకుని పెట్టుకున్న దావీదు గురించి దేవుడు ఆలోచించాడు. హల్లెలూయా. పేదవాడిగా ఉన్న దావీదు దేవుడి చేతుల్లో తన జీవితం ఉండాలని కోరుకున్నప్పుడు, అలా అనుకున్న వారి జీవితం గురించి దేవుడు ఆలోచించాడు. ఒక పేదవాడిగా ఉన్న దావీదు గురించి ఎందుకు దేవుడు ఆలోచించాడంటే, దావీదు ఆలోచనని పక్క పెట్టి దేవుడు ఆలోచన కనిపెట్టి దేవుడి చేతుల్లో ఉండాలి అనుకున్నాడు దావీదు. దేవుడి చేతుల్లో నా జీవితం ఉండాలి అనుకున్నాడు దావీదు. నా ఆలోచనని పక్క పెట్టాలి, దేవుడు ఆలోచన జరగాలని కోరుకున్నాడు. అలా కోరుకున్న దావీదు గురించి దేవుడు ఆలోచన చేయడం ప్రారంభించాడు. దేవుడు ఆలోచన చేసేవాడిగా మారి ఉన్నాడు. అలా ఆలోచన చేసే వ్యక్తిగా దేవుడు మారినప్పుడు ప్రభు ఆలోచన గమనిస్తూ ఉంటే, ఒక గొర్రెలు కాసుకున్న దావీదు జీవితాన్ని ప్రభు ఆలోచించాడు. యోధా జాతి మీద రాజుగా నేను పెట్టాలా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలే రాజు అవుతానని, కానీ ఆలోచన అంతా కూడా ప్రభువు మీద పెట్టుకొని దేవుడు మనసులో తలంపు కనిపెట్టి దేవుడి చేతుల్లోకి వెళ్ళే వ్యక్తిగా దావీదు మారినప్పుడు, అతని జీవితం గురించి, అతని బతుకు గురించి దేవుడు ఆలోచించి ఒక క్యూనుగానో ఒక పనివాడిగానో ప్రభు మార్చలేదు. కానీ వేల మంది ప్రజల మీద, అధిపతుల మీద, ప్రధానుల మీద దావీదు జీవితాన్ని రాజుగా మార్చి లోకానికి చూపాడు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కాలము నీ గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ జీవితాన్ని బాగు చేసి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలని నీ కుటుంబం గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. నీకున్న ప్రతి భారాన్ని, అప్పును కొట్టివేసి 10 మందికి అన్నం పెట్టే వారిగా మార్చాలని ఈ రాత్రి కాలమందు ప్రభు నీ గురించి చక్కని ఆలోచన చేస్తున్నాడు. నీకున్న రోగాలన్నీ కూడా తొలగించి చక్కని ఆరోగ్యం ఇచ్చే ఉద్దేశంతో ఆయన ఆలోచిస్తున్నాడు. ఈ రాత్రి కాలమందు పిల్లలకు ఏడుస్తున్నా మీ జీవితాల్లో చక్కని పిల్లలు ఇవ్వాలని దేవుడు ఆలోచించేవాడిగా మారుతున్నాడు. ఈ రాత్రి కాలమందు కటికమైన పేదరికలోని బతుకుని వెలిగించి గొప్పవారిగా మార్చాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉండగా, ఈ ఆలోచన కలిగిన మనము కనిపెట్టి దేవుడు ఆలోచనలకు వచ్చి మన చెయ్య ప్రభువుకు అందించగలిగితే, మన బతుకు ప్రభు అందించగలిగితే, దావీదు జీవితాన్ని ఆలోచించి ఉన్నతమైన స్థానంలో పెట్టిన దేవుడు ఈ రాత్రి కాలమందు దేవుడు ఆలోచన ఏకీభవించి దేవుడు చేతుల్లో చెయ్యి కలిపి నడిచేవారిగా మారుతూ ఉండగా మీ అందరి కుటుంబాలు ఉన్నతమైన స్థానంలో ఉండును గాక. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థించొద్దాం. ఈ రాత్రి కాలంలో ఒక్కసారి ఆలోచించేసి ప్రార్థన ఏకీభవించు. దేవుడా నా కుటుంబాన్ని దీవించు అని కోరుకునే నీవు దేవుడు ఆలోచనలో ఏకీభవించి ఉన్నావా అని ప్రభు అడుగుతున్నాడు. నా వద్దకు వచ్చి నా కుటుంబాన్ని బాగు చేయటానికి అడుగుతున్న నీవు నా ఆలోచనలో నీ బతుకుని కట్టుకున్నావు అడుగుతున్నాడు. దేవుడి వాక్యం అంటుంది, మనుషులు తలంపులు వేరుగా ఉన్నాయి,
నా తలంపులు వేరుగా ఉన్నాయి. మనుషుల తలంపు నా తలంపు ఒక్కటిగా మారినంత కాలం వారు కోరుకున్న మేలు వారు చూడలేరు అని మాట్లాడుతున్నారు. దైవజన మీద రాత్రికాలం మందు నీ దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉండగా ఈ రాత్రి ప్రభు అడుగుతున్న ప్రశ్నకి జవాబు చెప్పే స్థాయికి ఒక తీర్మానం తీసుకో. నిజమే ప్రభా, నమ్ముకున్నాను కానీ నా ఆలోచనలు మార్చుకోలేదయ్యా. నమ్ముకున్నాను కానీ నా ఉద్దేశాలు మార్చుకోలేదు తండ్రి. నమ్ముకున్నాను కానీ నా అలవాట్లు మార్చుకోలేదయ్యా. కానీ నీ ముందు మోకరిచ్చినప్పుడల్లా నా కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను తండ్రి. నా బతుకును దీవించమని కోరుకుంటున్నానయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడిన తండ్రి, ఈ క్షణకాలమే నా మనస్సుని అగాధములో కలుపుతున్నానయ్యా. నీ మనస్సు ప్రకారముగా తండ్రి నా జీవితాన్ని కట్టుకుంటాను తండ్రి. ఎందుకంటే నా గురించి లోకంలో ఆలోచించవని ఎవరైనా ఉన్నారంటే గొప్ప దేవుడు ఒక్కడివే తండ్రి. నా కుటుంబం బాగుండాలని కోరుకునేవాడు నువ్వు ఒక్కడివే తండ్రి. నా జీవితం బాగుండాలని కోరుకునేవాడివి నువ్వు ఒక్కడివే ప్రభా. నా కుటుంబంలో శోధన ఉండకూడదని కోరుకునేవాడివి నువ్వు ఒక్కడివే ప్రభా. నూరేళ్ళ పాటు నా జీవితం చల్లగా ఉండాలని కోరుకునేవాడివి నువ్వు ఒక్కడివే తండ్రి. ఈ రాత్రిని తెలుసుకున్నానయ్యా. నమ్ముకున్న నేను మనసు నీకు ఇవ్వక, హృదయం నీకు ఇవ్వక, ఆలోచన వదులుకోక, తలంపులు వదులుకోక, నీ చేతులు చెయ్యి కలిపి నడవక, నీ ఆలోచన ఏకీభవించక, ఒకవేళ ఈ రాత్రికాలం మందు నా యొక్క జ్ఞానమును వదిలిపెట్టి నీతో ఏకీభవించిన తండ్రిని ప్రార్థించాను. చేతులు పైకెత్తి రాత్రికాలం మందు యెహోషువా, నేను సర్వశక్తి గల దేవుని కుమారుడా, मेरे समय काम से अभिषेक मारा, मेरे समय काम से अभिषेक అభిషేక మారతా. మరోసారి మీతో మాట్లాడుతున్నా. ఈ ప్రాంతానికి వచ్చాను. मेरे समय काम से अभिषेक మారా. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను సమస్తాన్ని చేయగలను, సమస్తాన్ని జరిగించగలను, సమస్తం నెరవేర్చగలను. చనులారా, మీ మనసు నాకు ఇవ్వండి, మీ హృదయం నాకు ఇవ్వండి, జీవితాలు నాకు ఇవ్వండి. నేను కట్టబోతున్నాను, నేను కట్టబోతున్నాను. తండ్రి మీ కొందనాలు. ఈ రాత్రి కాలము చేతులు పైకెత్తి వాళ్ళ జీవితాలు మీ చేతుల్లో పెడుతుండగా, వాళ్ళ ఆలోచన వదులుకొని మీ ఆలోచనలు ఏకీభవిస్తుండగా, ఈ రాత్రి కాలం మాటలు విన్న ప్రతి కుటుంబానికి కూడా పేరు పేరును ఆస్వాదించండి, పేరు పేరును దీవించండి. కష్టాల్లో ఉన్న వారిని విడిపించండి, బాధల్లో ఉన్న వారిని విడిపించండి, అనారోగ్యం వారిని విడిపించండి, శాతాన శక్తి విడిపించండి తండ్రి. ప్రాముఖ్యంగా నా తండ్రి, మా ఆత్మీయ బిడ్డ వాస కుటుంబాన్ని బట్టి, వారి అన్న కుటుంబాన్ని బట్టి, తండ్రి కుటుంబాన్ని బట్టి కొందనాలు తండ్రి. ఈ రోజుతో భారభరితమైన సభను ప్రభావ భుజాల మీద వేసుకొని దేవుడి మాట వచ్చింది, కష్టమని జరిగించాలనే ఉద్దేశంతో కష్టపడ్డారు తండ్రి. ఈ ప్రార్థన పెట్టుకున్న కుటుంబాన్ని నిండుగా ఆస్వాదించి దీవించి నీ కృపతో బలపరచండి, ఆస్వాదించండి తండ్రి. నీ కార్యములు సఫలపరచండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి. వారు కోరుకున్న కార్యాలు, కోరుకున్న మేలులు ఆ కుటుంబాన్ని జరిగించండి అని ఈ రాత్రి నమ్మి నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించమని యేసు నమడుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, అపవాదికి నాశనం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడై నిలుచును గాక. లేచి నిలబడదాం. నీవు నా